అన్న ఒక మహానుభావుడి గురించి నేను మాట్లాడాను, పేరు చెప్పలేదు. ఎందుకంటే పేరు ఏవి ద్వారా రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఏవి తర్వాత మాట్లాడతారు. సో పవర్ పాయింట్ ప్లీజ్. ఏ పదం ఆ కలంలో చేరితే అది మరింత పుణ్యం చేసుకున్నట్టే. ఏ భావమైనా సరే ఆయన మదిని స్పందింపజేయగలిగే ఓ కొత్త రూపం సంతరించుకున్నదన్నమాటే. ఆయన పాటకు పరవశించిన మువ్వకు నాట్యం వస్తుందేమో. ఆయన భావుకతకు వివసులవ్వని దేవతామూర్తులు లేరేమో. మారదు కాలం మారదు లోకమంటూ లోకాన్ని మేల్కొల్పిన ఆయన రచన ఓ విప్లవమైతే, ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అన్న ప్రేయసి పలకరింపు ప్రతి ప్రేమికుని గుండెకు ఓ తీయని పలకరింపు. ఆది భిక్షువు వాడిని ఏమి కోరేది అంటూనే ఆ సర్వేశ్వరుణ్ణి నిందాస్థితిలో తన కైవసం చేసుకున్నా, జగమంత కుటుంబంలో ఏకాకి జీవితాన్ని మన మనస్సుకు హత్తుకునేలా వివరించినా అది ఆ సాహిత్య విరంచికే చెల్లింది. నువ్వు నిజం నీ నవ్వు నిజం, కావాలంటే నా కంటిపాపనడుగు అంటున్న ఆయన రచనా సౌరభం మాత్రం ఒక నమ్మలేని అద్భుత నిజం. సొగసు చూడతరమా అంటూ భావ ప్రపంచంలో తన పాటతో ఆయన విహరింపచేయకపోతే జాజిపూల జాలి కూడా చూపించకుండా జాబిలమ్మ అలుగుతుందేమో. ఏ శ్వాసలో చేరినా గాలి గాంధర్వం అవుతుందో లేదో తెలియదు, కానీ ఆయన పాట పలకరించిన ఏ చిత్రమైనా సిరివెన్నెలను కురిపించాల్సిందే. ఔరా అమ్మకు చెలా ఆలపించి నమ్మడమెలా, జామురాత్రి జాబిలమ్మను మించిన చల్లదనాన్ని మాపై కురిపిస్తున్న సాహిత్య సౌరభాల శాస్త్ర రూపం శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మా ఈ మాటలలో పలికిన తెలుగు పదాలను తప్పించి మిగిలిన అన్ని తెలుగు పదాలను క్షమించమని కోరుతున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడి అక్షర నీరాజనంలో పాల్గొనే అవకాశం వాటికి కల్పించలేకపోతున్నందుకు. అవధులు లేని అద్భుతాన్ని అరచేతిలో చూపించడం ఎంత అసాధ్యమో, సీతారామశాస్త్రి గీతమాలికల సౌందర్యాన్ని వర్ణించడం కూడా అంతే అసాధ్యం. శాస్త్రి గారు, అమ్మ చేసిన వంటల్లో ఓ రోజు పులుసు బావుంటే వేపుడు బావుండదేమో, ఓ రోజు కూర బావుంటే పచ్చడి బావుండదేమో, కానీ మీ పాటలో అబ్బే అంత గొప్పగా లేదు అన్న ఒక్క పాటైనా దొరకదేమిటండి? పదాల దళాలతో ఆత్మీయ సుమాలతో ఈ సుమకుంజాన్ని తమకు సవినయంగా సమర్పించుకుంటోంది ఈ దళ సభ్యులు. చప్పట్లు సరిపోలేదండి. అక్కడ సిరివెన్నెల వర్షం కురిపిస్తారు, ఇక్కడ చప్పట్ల వర్షం మరొక్కసారి కురిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. స్థితి జీవన్ రెడ్డి ప్రేమ వల్ల, వాళ్ళ స్నేహం వల్ల, మా పిల్లల బలవంతం వల్ల తటస్థిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనస్ఫూర్తిగా ఆనందించాను ఈ సన్మాన కార్యక్రమానికి. ఎందుకనంటే ఇక్కడ ఎవ్వరూ కూడా నోటి మాటలతోటి, పేపర్ పూతల, కాగితం పూతల నవ్వులతోటి కాకుండా ఆ ప్రజెంటేషన్ సీతారామశాస్త్రి గురించి కాదు, ఒక తాత్వికత గురించి, ఒక కాన్సెప్ట్ గురించి ఎక్కడెక్కడి నుంచో ఆ పాటలు సేకరించి ఎవరు తయారు చేశారో తెలియదు. వాళ్ళు ఒక మాట వాడారు, తప్పుడు మాట, వేణు అనుకుంటా తయారు చేసింది. ఇందులో తప్పులుంటే క్షమించండి. నేను అద్భుతంగా 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 ప్రతి భావాన్ని తీసుకొచ్చి ఆ భావాన్ని అది సీతారామశాస్త్రి కళం నుంచి వచ్చిందా, మరొకరి గళం నుంచి వచ్చిందా అన్నది కాదు అక్కడ ప్రశ్న. అది సమాజానికి అవసరమైనది. సో వ్యక్తిత్వాన్ని బట్టే మనం చేసే పనులు ఉంటాయి. మీకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు 200 మంది డైరెక్ట్ చేశారు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తే అతని నుంచి ఎట్లాంటి మీ చిత్రాలు మీరు ఆశించవచ్చు, ఎట్లాంటి సంస్కారంతో కలిగినటువంటి ప్రతిభను అతని నుంచి ఆశించవచ్చు, మీరు గమనించవచ్చు.